ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయంలో నుంచి కొన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి నుండి కొన్ని ఒక 2-3 వచనాలు చదువుకుందాము. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇది చాలు. ఇక్కడ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనందరికి, మనుషులకు లేక విశ్వాసులకు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఏ రీతిగా కాంకర్ చేసుకోవాలి, ఎట్లా మనము ఆధీనపరుచుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఈ రెండవసారి ఉపదేశం, ద్వితీయ ఉపదేశ ఖండం కదా, రెండవసారి ఉపదేశించినటువంటి ఉపదేశాలను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మీరు బ్రతికి ఉండునట్లు ఏం చేయాలంటే, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుతున్నాను, వినండి. ఎట్లా మనం చేస్తున్నటువంటి క్రైస్తవ జీవితములో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు కానీ దేవుడు ఇవ్వబోతున్నటువంటి మంచి స్థానాన్ని, లేదా దేవుడిచ్చి మనకు వాగ్దానం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ స్థితిని మనం పొందుకోవడానికి ఏ రీతిగా ముందుకు సాగాలి అంటే, ఒకటి బ్రతికి ఉండాలి. మనం ఎట్లా కాంకర్ చేసుకోగలము అని అంటే, ముందు మనం బ్రతికి ఉండాలి ఒకటి. రెండవది, ఆయన చెప్పినటువంటి విధులను అనుసరించాలి. ఆయన చెప్పినటువంటి విధులు, కట్టడలను అనుసరించాలి అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఇవి ఉపదేశమే గాని ఆ ఉపదేశం మనకందరికీ వర్తిస్తుంది. క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా నీవు బ్రతకకుంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీవు కాంకర్ చేసుకోలేవు, ఆక్యుపై చేసుకోలేవు, మనం పొందుకోలేము. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఏంటిదంటే, ఇంత ప్రయాసపడుతూ ఉన్నాము కదా, ఇంత మనము అంటే ఒక క్రైస్తవ జీవితము జీవించాలంటే ఎంతో కట్టుదిట్టలతో కూడినటువంటి బ్రతుకిది. ఈ లోకంలో, ఇంత ఘోరమైనటువంటి ఈ లోకంలో మనము ఈ జీవితమును జీవించాలంటే ఎంతో కష్టతరమైన పని. అయినా ఈ కష్టతరమైనటువంటి విషయాన్ని మనం అనుసరిస్తూ మనం ముందుకు సాగుతున్నాము అని అంటే, దేని కొరకు మన ప్రయాసం అని అంటే, రేపు దేవుడిచ్చే వాగ్దానం అంటే దేవుడిచ్చే ఆ స్థానాన్ని మనం పొందుకోవడానికి, లేదా పరలోకములో మనం చేరడానికి, ప్రభు దగ్గరికి చేరడానికి. ఈ మన ప్రయాసం అంతా కూడా అందుకే. కాబట్టి మనము ఆ స్థానాన్ని మనం పొందుకోవాలి. ఇక్కడ ప్రభు రాజ్యములో మనము చేరాలి, ప్రభుతో కూడా మనం ఉండాలి, ఆయనతో ఎల్లప్పుడూ శాంతిగా బ్రతకాలి, మహిమ రాజ్యములో మనము ఉండాలన్నటువంటి ఆ ఆశతో మనం ముందుకు సాగుతాం. ఆశలో మరి ఏం కావాలి మనకు అంటే, మనం ముందు బ్రతికి ఉండాలి. ఈ ప్రయత్నములు అంటే సజీవులుగా మనం జీవించాలి, యేసుక్రీస్తు ప్రభువులో మనం బ్రతికి ఉండాలి. తర్వాత ఏం చేస్తామంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆయన విధులు, ఆయన కట్టడాలను మనం అంటే గైడ్ లైన్స్
ఆయన ఇచ్చే గైడ్ లైన్స్ మనం ఫాలో కావాలి. మనము ఏదైనా ఒకటి సాధించాలంటే, లేదా మనం పిల్లలు చక్కగా లేదా విద్యార్థులుగా ఉన్నప్పుడు అనుకుందాం, ఎగ్జాంపుల్ మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి, నేను ఒక గోల్ మీద చదివితే నేను ఫలానా కావాలి, లేకపోతే నేను ఫలానా అచీవ్మెంట్ నాది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, కష్టపడుతూ శ్రద్ధగా చదవడమా, శ్రద్ధగా లెసన్స్ వినడమా, నేర్చుకోవడమా, ప్రయాసపడుతూ ఉంటాం. దాని కొరకు కష్టపడి చదువుతూ, రాత్రి పగలు కష్టపడి చదువుతూ ఉంటాం. ఆ చదివిన తర్వాతనే ఆ గోల్ ను మనం రీచ్ కాగలం, లేకపోతే రీచ్ కాలేం. అట్లనే దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన ఆ స్థానాన్ని మనం పొందుకోవాలి, లేకపోతే పరలోక రాజ్యములో మనం చేరాలి అంటే, ఆయన ఈ అధ్యాయం అంతా మనం ఒకసారి చదివితే 6వ వచనం, ఈ కట్టలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? కాబట్టి ఎవరు ఇంత అవకాశం లేకుండా గైడ్ లైన్స్ ఇచ్చి నడిపించేటటువంటి దేవుడు ఎవరు లేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు లేదా యెహోవా దేవుడు తప్ప అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఆయన కట్టడలను మీరు గైకొని అనుసరించాలి. ఏమాత్రము మీరు ఆ గైడ్ లైన్స్ పాటించకపోతే గోల్ ను చేరుకోలేరు అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. బ్రతికి ఉండాలి. వినుడు ఒకటి, ఆయన కట్టడాలను ఆచరించాలి. ఒకటి బ్రతికి ఉండాలి, రెండవది ఆయన గైడ్ లైన్స్ ను మనం ఆచరించాలి. ఆయన కట్టడాలు, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే చూచే జనం ఏమనుకోవాలంట, వీరు వివేకము కలిగిన, జ్ఞాన వివేకములు కలిగినటువంటి జనము అని వాళ్ళు మనల్ని చెబుతారంట. చూడండి, కాబట్టి మనం పొందుకున్నటువంటి జీవం గాని, దీవెనలు గాని, కణాను స్వాధీనం చేసుకోవడం అనేవి దేవునితో వారి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడితో మన రిలేషన్షిప్ ఏ రీతిగా ఉంది అన్ని దాని మీద ఆధారపడింది. కణాను దేశాన్ని మనం పరమ కణాను చేరాలంటే, ఇక్కడ కణాను దేశం వాళ్ళకి ఇశ్రాయేలుకి ఇచ్చినాడు, కానీ మనకు ఇచ్చినటువంటి దేశం ఏంది? యేసుక్రీస్తు ప్రభువులో పరమ కణాను చేరుకోవాలి. అది చేరుకోవాలంటే మనం బ్రతికి ఉండాలి. ఈ గైడ్ లైన్స్ కూడా మనం పాటించాలి. కాంకరింగ్ చేయాలి, ఆక్యుపై చేసుకోవాలి, లేకుంటే స్వాధీనపరుచుకోవాలి. వాళ్ళు ఏం చేసినారంటే, కానాన్ దేశం చేరిన తర్వాత కూడా అక్కడ అన్యులు అందరు ఆక్యుపై చేసుకుని ఉన్నారు రాజ్యాలను. వాటన్నిటిని జయించుకుంటూ వాళ్ళందరినీ జయించుకుంటూ వాళ్ళు వెళ్ళాలి, యుద్ధము చేస్తూ. అందుకే ఈ విశ్వాస జీవితము ఇది ఒక యుద్ధము లాంటిది. యుద్ధము సాతానుకు దేవునికి మధ్యలో యుద్ధం. ఆ యుద్ధంలో నీవు నేను మనందరం పాత్రలం, ఆయన చేతిలోని ఆయుధం. కాబట్టి మనము యుద్ధము చెయ్యాలి. యుద్ధము చేసి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటించుకుంటూ ముందుకు సాగాలంటే యుద్ధము చేయాలి సాతానుకు. చాలాసార్లు మనం అయితే కాంప్రమైజ్ అయిపోతుంటాం. కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు ఏమైపోయింది అంటే, సంఘాలలో దేవునికి స్థానము లేకుండా పోయిన సంఘాలు. నేను ఒక మెసేజ్ విన్న, చక్కని మెసేజ్ నిన్న, ఇంగ్లీష్ మెసేజ్. ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, పరిగెత్తు ఇక్కడ ఉండకు, పరిగెత్తు. ఎక్కడి నుంచి పరిగెత్తాలని అనంటే, దేవునికి స్థానము లేనటువంటి సంఘాల నుండి పరిగెత్తు అంటున్నాడు. తర్వాత ఎక్కడైతే నీకు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి లేకుండా ఆచారాలకే ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి స్థలాల నుండి పరిగెత్తు, నువ్వు లేచి పరిగెత్తు. అంటే నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇక్కడ
దేవుని కట్టడాలను మనం అనుసరించక సంఘాలు ఏమైనాయంటే లోకముతో కాంప్రమైజ్ అయిపోయి ఈవెన్ కాపరులు కూడా బోధించలేనటువంటి స్థితి. కాపరులు కూడా కాంప్రమైజ్ అయి సంఘము ఎట్లా చెప్తే అట్లా, కాపరి చెప్తే సంఘం వినే పరిస్థితి లేదు, దాటిపోయింది. ఇప్పుడు అన్యాచారాలన్నీ కూడా వచ్చేసినాయి సంఘాలలోనికి. విశ్వాసులు కూడా ఇదే సత్యమని భావించేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇహలోక దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసినట్టుగానే మనకు విశ్వాసులైనటువంటి వారికి గుడ్డితనం వచ్చేసింది. దేవునికి స్థానం లేకుండా వారు పెదవులతో మాత్రమే నన్ను గణపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని వాక్యం ఘోషిస్తూ ఉన్నది, బైబిల్ ఘోషిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి స్థితిలోకి మనము దిగజారిపోతా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆ పరమకాణాన్ని చేరుకోవాలంటే దేవునితో సహవాసాన్ని బలపరుచుకోవాలి. దేవుడు ఏమంటాడు, మేమేం చేస్తున్నాం, దేవుని చిత్తం ఏమిటి, మా ఉద్దేశాలు ఏమిటి, ఎక్కడ వెళ్తున్నాం, మేము ఏమైతున్నాం, అది రావాలి మనకు. మన జీవితంలో, విశ్వాస జీవితంలో అది రావాలి. ఆయన కట్టడాలు, ఆయన గైడ్ లైన్స్, ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రాన్ని వీళ్ళంట ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గురించి వినేటటువంటి జనముల దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనం అని చెప్పుకొందరు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయింది? జ్ఞాన వివేచన గల జనం అంటారా, లేకుంటే క్రైస్తవులంతా అబద్ధికులు లేరనైనా, క్రైస్తవులంతా అల్లరిగండ్లు లేరనైనా అనుకుంటారా ప్రజలు? నా సమాజంలో ఏమనుకుంటారు చూడండి. కాబట్టి వాళ్ళు అనుకుంటారంట, విను జనములు, మనల్ని గురించి వినేటటువంటి జనాలు అంట వీళ్ళు జ్ఞాన వివేచములు గల జనం అని చెప్పుకున్నారు. ఎంత మంచి మాట. ఇంకా ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే, మనకు ఎట్లా సమీపమైపోయాడంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు ప్రజలకు, మనుషులకు, మనకందరికి సమీపముగా వచ్చేసినారు. ఇంక అక్కడ ముందుకి ఇంకా మనం చదివితే ఎవరు కూడా చూడలేదు. హోరేబులో 10వ వచనం, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఈ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపు. చూడండి, ఆయన హోరేబులో చేసినటువంటి, అంటే హోరేబు కొండ మీద జరిగింది ఏమిటంటే, మోషేకు అగ్నిలో నుండి స్వరం వినిపించాడు. ధర్మశాస్త్రాన్ని తర్వాత ఇచ్చాడు అనుకోండి. స్వరము వినిపించి నా ప్రజలైనటువంటి వారిని నా యొద్దకు చేర్చు, అంతే. నా ప్రజలు, నేను ఎన్నుకున్నటువంటి నా ప్రజలను నా యొద్దకు చేర్చు. చేరిస్తే ఏమవుతుందంటే వాళ్ళందరూ నన్ను అనుసరిస్తారు, నా యొద్దకు వస్తారు. వాళ్ళందరూ నా మాటను వినాలి. వాళ్ళకి నా మాటలు ఏంటో నేను వినిపిస్తా, నా ప్రజలు నా యొద్దకు తీసుకురా. అంటే ఇప్పుడు నాయకులు కానీ సేవకులు కానీ ఏం చేయాలంటే దేవుని దగ్గరికే తీసుకెళ్ళాలి, అన్యాచారాల దగ్గరికి కాదు తీసుకెళ్లేది ఈ సంఘాన్ని. మీరు ప్రత్యేకించబడినటువంటి జనము, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచినానని వాక్యం మనం పత్రికల్లో చూస్తాం. మీరు పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అన్యాచారము, ఇర్మియా గ్రంథంలో అన్యాచారములను అభ్యసింపకుడి అంటే, ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోయింది అంటే, అన్యాచారములు సంఘంలోనికి వచ్చినాయి. అన్యులు మాట్లాడినట్లే మనం మాట్లాడతాం.
అన్యుల పోకడలే మనం పోతూ ఉన్నాం, అన్యుల ప్రవర్తననే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని ఎరుగనటువంటి జనము ఏం చేస్తారో అవే చేస్తాం, అవే మాటలు, అవే అంతా దేవుడు. ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమైనా భేదం ఉందా అంటే మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి అట్లా కాకుండా మీరు ప్రత్యేకించబడినటువంటి జనము, మిమ్మల్ని పిలిచినటువంటి హోరేబు కొండ మీద అగ్నిలో నుండి పిలిచినటువంటి దేవుడు, హోరేబు కొండ మీద అగ్నిలో నుండి పిలిచి స్వరం మాత్రమే, అంటే దేవుని ఎవరు చూడలేదు కానీ స్వరము ద్వారా పిలిచడానికి కిందికి ఇంగే ఉంటది. స్వరముతో హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి 15వ వచనం చదువుతున్నా. అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందను అవన్నీ మగది గాని ఏ స్వరూపం కలిగిన విగ్రహం మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము నుంచి మరలుగొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఈ చూసుకున్నా ఎక్కువ విస్తారమైన మాట్లాడాల్సి వస్తుంది. అట్లా కాకుండా విగ్రహాల స్థానములో ఇంకెన్నో మనకున్నాయి. విగ్రహాలు మాత్రమే లేవు కానీ విగ్రహాల స్థానములో మనకు ఎన్నో, మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఒకవేళ అత్యాశ గాని, లేకపోతే అన్యులు సంపాదించే మార్గాలు గాని, అవన్నీ కూడా విగ్రహారాధనలే. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదంతా కూడా మన జీవితంలో విగ్రహారాధన. కాబట్టి అవన్నీ కూడా మీకు ఉండకూడదు. మీరు జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకోవాలి. జనాలు అవుతారు, చెప్పుకొందురు అంటాడు, చెప్పుకొందురు అట్లుంటే మీరు చెప్పుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుసరించేటటువంటి మార్గములు, మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఒకసారి మనం కరెక్షన్ చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి వాగ్దానములను, దేవుడిచ్చినటువంటి గైడ్ లైన్స్ పాటిస్తేనే తప్ప మనము కాంకరింగ్ చేసుకొనగలం, ఆక్యుపై స్వాధీనపరచుకొనగలము, లేకుంటే స్వాధీనపరచుకొనలేము. మనం అన్నిట్లో కాంప్రమైజ్ అయిపోతా ఉంటే మనం స్వాధీనపరచుకొనలేము. ఎత్తబడే సంఘంలో, సార్వత్రిక సంఘంలో, ప్రభు రాకడలో మనం ఎత్తబడే గుంపులో చేరలేము. ప్రభు రాజ్యములో చిరకాలము సంతోషిస్తూ ఆయన మహిమ రాజ్యములో పరిశుద్ధుడు 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 అని అక్కడ ఆరాధించే ఆ స్థితిని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితాలు సజీవులుగా, యెషయా అంటాడు, నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, నేను సజీవుడనై నిన్ను స్తుతించునా. కాబట్టి మనం సజీవులమై నిలిచి ఉండి దేవుడిచ్చే ఆ స్థితిని, లేక దేవుడిచ్చే ఆ వాగ్దానాలను సఫలపరుచుకోవాలనుకున్నప్పుడు దేవుడిచ్చిన గైడ్ లైన్స్ ను మనం పాటించాలి. వాక్యము, స్వరము ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఇది అంటే వాక్యము మనకు ప్రాముఖ్యము అనేది మన జీవితాలలో. వాక్యాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నాం మనం. వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఇది ప్రశ్నించుకోవడం లేదు. సంఘాలలో కాపరులు కూడా అన్యాచారాలు, జనాలు అన్ని ప్రవర్తన విషయంలో కానీ, వాళ్ళ భక్తి జీవితంలో కానీ ఏం చేసే దానికి ఓకే, రైట్, ఇట్లా చేయాలి మనం, అంటే రైట్. కాపర్లు కూడా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో పాటు జీవిస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అది కాదు జీవితము. మనల్ని మనము పునఃసమర్పించుకోవాలి. సజీవులమై దేవుని వాగ్దానములను
లేదా దేవుడిచ్చే గైడ్ లైన్స్ మనము అందుకొని ముందుకు సాగడానికి మనల్ని ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ, నేను కూడా ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అవును కదా అనిపించింది. ఒక్కసారి నేను కరెక్షన్ చేసి చూసుకున్నా. ఒకసారి నా డైలీ ప్రేయర్లో, నా డైలీ డివోషన్లో నేను చదువుతున్నప్పుడు ఇది పరిస్థితి నాకు కనిపించింది. కాబట్టి మనల్ని మనం పునరంకితం చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏది అనేది ఆలోచన కలిగి ముందుకు సాగడానికి దేవుడు మనల్ని ప్రేరేపించును గాక. ఆ రీతిగా మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.